రైట్, ప్లేస్ చిన్నదే, ఎన్నిక చిన్నదే, కానీ దానికి సంబంధించిన ఉత్కంఠ మాత్రం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రోజు పులివెందులలో, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ బైపోల్ ఎలక్షన్ జరగబోతోంది. కానీ ఉదయం లేవగానే హౌస్ అరెస్టులు, నిరసనలతో ఎక్కడికక్కడ ఉత్కంఠభరిత వాతావరణం కనిపిస్తుంది. మొత్తం 1500 మంది పోలీసులు మోహరించినప్పటికీ కూడా ఇంకా ఇటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఇంటి వద్ద అవినాష్ రెడ్డి నిరసనకు దిగారు. వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి బయటకు పంపి అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు. పులివెందులలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుపై వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. పులివెందులలో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది పోటీ చేస్తున్నారు. 10,601 మంది ఓటర్లు ఉండగా 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఒంటిమిట్టలో 24,606 ఓటర్లు ఉండగా 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పులివెందులలో 4, ఒంటిమిట్టలో 10 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ నెల 14వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక 1400 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక స్టార్ట్ అయింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే అంతా అనుకున్నారో అటువంటి సంఘటనలే మనకు ఉదయం నుంచి చోటు చేసుకుంటున్నాయి. 1400 మంది పోలీసులతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి తన ఇంటి ముందు నిరసన దిగారు. ఆయన అరెస్ట్ చేసి కడపకు తరలించారు పోలీసులు. అదేవిధంగా వైసీపీ నేతల్ని, టీడీపీ నేతల్ని కూడా హౌస్ అరెస్ట్ చేస్తూ అక్కడ పరిస్థితిని అయితే కంట్రోల్ చేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. జరిగింది జెడ్పీటీసీ ఉప ఎన్నిక, కానీ సార్వత్రిక ఎన్నికలకు తలపించేలా అక్కడైతే మొత్తం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కొంతమంది నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఓటర్ల సిచ్యువేషన్ ఏంటి? ఓటర్లు శాంతియుతంగా అక్కడ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది? గుడ్ మార్నింగ్ ఆశ. ప్రస్తుతం ఏదైతే పోలింగ్ సమయం దగ్గర పడే కొద్ది కూడా అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే మొదటి నుంచి కూడా ఆ జెడ్పీ ఎన్నికల బరిలో కూడా పులివెందుల హాట్ ఫేవర్ గానే నిలుస్తూ వస్తుంది. ఇటు ఉద్రిక్తలు, దాడులు, కొట్టాట్లు, తర్వాత ఆ ఓటర్లకు గాలాలు నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రస్తుతం కొనసాగుతున్న తరుణంలోనే పోలింగ్ అంటే దాదాపు 7 గంటల నుంచి కూడా ఇప్పటి నుంచి కూడా మొదలవుతుంది. అయితే ఒక 2 గంటల నుంచి కూడా దాదాపు అరెస్టుల పర్వం కూడా తారాస్థాయి చేరింది. అందులో భాగంగానే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ అవినాష్ రెడ్డి కూడా దాదాపు గంట క్రితం కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఆయన కడపకు తరలించారు. ఆయన అరెస్టును ఎందుకు చేశారో అసలుకి పోలీసులు చెప్పకపోగా కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు, అసలుకి ఉన్న పలంగా తెల్లవారుజామున 3:30కు 100 మంది పోలీసులు వచ్చి అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది కూడా ప్రస్తుతం వైసీపీ శ్రేణులను కలవరపెడుతున్నాయి. మొదట వాళ్ళు ఒక మూకుమ్మడిగా పోలీసులు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఇంటి వద్దనే మనం ప్రస్తుతం ఉన్నాము. అసలు సిచ్యువేషన్ ఎలా ఉండింది అనేది కూడా ప్రస్తుతం ఇక్కడ సిబ్బంది, ఇంటి సిబ్బంది కూడా చెప్తూ వస్తున్నారు. అయితే వీళ్ళు చెప్పే మాటలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక రకంగా సినిమాలో అరెస్టుల పర్వం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కూడా పోలీసులు ఒక ప్రజాప్రతినిధిని కూడా అందులో ఎంపీని కూడా
విచక్షణ రహితంగా అసలుకి ఒక ఎంపీని చూడకుండా కూడా ఒక కామన్ మ్యాన్ గా చూస్తూ వాళ్ళని ఆయన తీసుకొని పోవడం లిస్ట్ చేయడం కూడా చాలా లాక్కొని పోయారు. కింద నేల మీద పడినప్పటికీ కూడా ఆయన పట్టుకొని లాక్కొని పోయారు అనేది కూడా ఇక్కడ చెప్తూ వస్తున్నారు. ఒక పక్క పూల కుండీలు సైతం కూడా ఇక్కడ విరిగి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మనం చూపించే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంటి డోర్ కూడా దాదాపు 3:30 నుంచి కూడా అవినాష్ రెడ్డి ఇంటికి వచ్చే క్రమంలో ఆయన వాకిలు వేసుకున్నారు. లోపల అవినాష్ రెడ్డి నిద్రపోతున్నారు. ఇది ఆయన ఎంతసేపటికి కూడా తలుపు తట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అర్ధరాత్రి తెల్లవారుజామున ఎవరు వస్తారు ఇంటికి అనేది కూడా ఆయన సిబ్బంది ఎవరు లేకపోవడంతో ప్రస్తుతం ఈ తలుపు కూడా బ్రేక్ చేసే ప్రయత్నంలో చాలా రాళ్లతో గానీ లేదంటే వాళ్ళతో తెచ్చుకున్నటువంటి వాకిలి కూడా పగలగొట్టే ప్రయత్నం చేశారనేది కూడా ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. విచక్షణారహితంగా ఆయన ఎంపీ అవినాష్ రెడ్డిని తీసుకొని పోవడంతో పాటు ఇంటిని కూడా తాళం పగలగొట్టే ప్రయత్నం చేశారు. పక్క ఇది ఆఫీస్ కార్యాలయం. ఆయన ఎంపీ అవినాష్ రెడ్డి ఇక్కడే ఉంచి ప్రజా వినతులు కానీ ప్రజా సమస్యల మీద కూడా ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో ఉంటారు. దాంతో పాటు వైసీపీ శ్రేణులకు పార్టీ పరంగా ఆయన ఇంటి ఆవరణంలోనే ఆ పార్టీ ఆఫీస్ ఉంది. అక్కడి నుంచి కూడా ఆయన ప్రజాసేవ అందించే క్రమంలో ఇక్కడే ఆ పార్టీ ఆఫీస్ కి తాళం వేసినప్పటికీ కూడా ఇది పగలగొట్టారనేది కూడా ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ఇది ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పులు అన్నమాట. ఇక్కడ ఆయన వచ్చారు, మాట్లాడదాం సార్, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాము అనేది కూడా మొదట చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన దాదాపు వాళ్ళు 3:30కు వస్తే అవినాష్ రెడ్డి దాదాపు గంట తర్వాత వచ్చారు అనమాట. అంటే దాదాపు 4:20కి వచ్చారు ఇక్కడికి అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక్కడ కూర్చొని ఉన్నారు అవినాష్ రెడ్డి ఎంపీ గారు. ఇక్కడ కూర్చొని ఉంటే ఇక్కడ పోలీసులు, డిఎస్పీ మురళీ నాయక్, అలాగే సీఏలు, 10ల సంఖ్యలో సీఏలు, 100ల సంఖ్యలో కానిస్టేబుల్ సిబ్బందితో ఇక్కడికి వచ్చి ఒక రకంగా ఆయన హౌస్ అరెస్ట్ అని మొదట చెప్పారు. తర్వాత కూడా ఆయన చెప్పా పెట్టకుండా లాక్ వెళ్లే ప్రయత్నం చేశారనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఒక రకంగా ఎంపీ అవినాష్ రెడ్డి కార్యాలయంలో ఫర్నిచర్ సైతం కూడా ధ్వంసమైంది. అంటే ధ్వంసమైంది అని అంటే పోలీసులు ఎంతటిగా విచక్షణారహితంగా ఎంపీని కూడా అరెస్ట్ చేశారు, అదుపులో తీసుకున్నారంటే ఇక్కడ ప్రత్యక్షంగా ఆయన కార్యాలయం ఫర్నిచర్ అందుకు ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నాయి. ఎందుకంటే ఒక పక్క ఆయన చెప్పులు వేసుకున్న చెప్పులు సైతం ఇక్కడ ఉన్నాయి, ఫర్నిచర్ సైతం కూడా ధ్వంసమైంది. ఒక రకంగా బయట వరండాలో కూడా పూల కుండీలు కూడా ధ్వంసమైనాయి. ఒక రకంగా ఇది అరెస్ట్ అవుతున్నారు అనేది సమాచారం ఉండడంతో ఇప్పటికే వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భయంకరమైన వాతావరణం నడుమ కూడా పోలీసులు ఆయన్ని కడపకు తరలించారు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఎన్నికల ప్రచారంలో ఒక రకంగా చూసుకున్నటువంటి దాడులు కానీ ప్రతి దాడులు కూడా అందుకు నిదర్శనంగా ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డిని ముందస్తుగా అదుపులో తీసుకున్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే పోలింగ్ లో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకే ఎంపీ అవినాష్ రెడ్డిని తప్పించారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పోలింగ్ బూతుల్లోకి వెళ్లకుండా ఆయనకు ప్రజలకు గానీ అట వైసీపీ శ్రేణులు కూడా అండగా నిలుస్తున్నారు. ఆయన తప్పిస్తే గినా ఇక్కడ ఏదైనా చేయొచ్చు అనేది కూడా ప్రస్తుతం వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. ఒక రకంగా ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అదుపు తీసుకోవడం పట్ల కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు వైసీపీ శ్రేణులు కూడా. ఒక ఎంపీనే ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ లేదంటే కినా భయానకమైన వాతావరణం సృష్టించడం వెనక కూడా ప్రస్తుతం ఇటు వైసీపీ శ్రేణులు కూడా ప్రస్తుతం పార్టీ ఆఫీస్ కూడా 100ల సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇప్పటికీ ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ లో కూడా గతంలో ఏదైతే దాడులు జరిగినాయో నల్లగొండవారిపల్లెలో ఆ నల్లగొండవారిపల్లెలకు దాడికి నిరసనగా కూడా ప్రస్తుతం అక్కడ ఏదైతే పార్టీ ఆఫీస్ నుంచి పూలంగల సర్కిల్ వరకు కూడా ఆయన పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ తెలిపారు. పోలీసులకు వ్యతిరేకంగా ఆ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి వ్యతిరేకంగా చేశారు. అందుకు ప్రస్తుతం వాళ్ళందరి మీద దాదాపు 200 మంది మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం కోర్టుకు వెళ్లడంతో కోర్టు కూడా దాదాపు 15వ తేదీ వరకు కూడా ఎటువంటి అరెస్ట్ చేయవద్దని చెప్పి ముందస్తు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అవినాష్ రెడ్డి ఇష్యూ మనం చూస్తున్నాం. ఏదైతే స్క్రీన్ లో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఎంత బలవంతంగా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి కడపకు తరలించారనే విజువల్స్ కూడా మనం క్లియర్ గా ఎక్స్క్లూజివ్ గా ఐ న్యూస్ స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం. అయితే మరికొంతమంది టీడీపీ నేతల్ని వైసీపీ నేతల్ని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటి? అంటే ఓవరాల్ గా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఫస్ట్ మొదట అరెస్ట్ చేశారు. 3:30కే దాదాపు 15 వెహికల్లో పోలీసులు వచ్చారంటే చాలా ఇక్కడ ఎటువంటి వచ్చారంటే భయానక వాతావరణం నెలకొందో చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తర్వాత కూడా వేంపల్లో సతీష్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది సమాచారం. ప్రస్తుతం ఆయన కూడా
కడపకు తరలించి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా లేదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ దాదాపు వేంపల్లెకి పులివెందులకు దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి అతని వల్ల ప్రలోభాలు గురి కాకుండా ఉండేందుకు ఆయన వల్ల కూడా వైసీపీ క్యాడర్ కూడా సమాచారం లేదు కాబట్టి కొంచెం దూరంగా ఉన్నారనే ఉద్దేశంలోనే ఆయన అరెస్ట్ చేసినట్టుంటే, మరోవైపు టీడీపీ నుంచి కూడా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన కూడా ఆయన ఇంటిలోనే నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు కూడా పహారా కాస్తున్నారు. విధంగా ఇక్కడ పోలీసులు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా మొదటి నుంచి చెప్తున్నారు, ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరిగినా కూడా అందుకు బాధ్యులైన వారి మీద కూడా తాట తీస్తాము. ఎందుకంటే పోలీసులు ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లకు పూర్తి స్వేచ్ఛ కల్పించి ఓటు హక్కు వినియోగించేందుకు తాము ఎన్నికల సిబ్బంది కూడా చాలా తీవ్రంగా కష్టపడుతున్నాము. ఎటువంటి అల్లర్లు, ఎటువంటి గొడవలు సృష్టించినప్పటికీ కూడా ఉపేక్షించేది లేదనేది కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు బైండోర్ కేసులు, ఒక పులివెందుల్లోనే దాదాపు 500 పైగానే బైండోర్ కేసులు నమోదైనాయి. రౌడీ షీటర్లకు ఏదైతే గతంలో నేర చరిత్ర ఉందో వాళ్ళందరి మీద కూడా ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు, పోలీసుల కనుసన్నల్లోనే ఉన్నారు. అయితే ఇటువంటి అరెస్టుల పర్వం కూడా అరెస్ట్ చేయొచ్చు, కాకపోతే ఒక ఎంపీని, కింద పడిన ఎంపీని కూడా కాళ్ళతో రోడ్డు మీద నుంచి లాక్కుంటా దాదాపు ఇక్కడి నుంచి ఆయన ఆఫీసులో నుంచి ఇక్కడి నుంచి దాదాపు అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ గేటు బయట వరకు, అంటే వాహనంలో ఎక్కించేంత వరకు కూడా అతన్ని అవినాష్ రెడ్డిని ఒక ఈడ్చుకుంటూ వెళ్లారు అనేది కూడా ప్రస్తుతం ఇక్కడ ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఇంటి సిబ్బంది ఉన్నారు, అసలు ఏం జరిగింది అనేది కూడా వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు ఏం జరిగింది? అవినాష్ రెడ్డిని ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు? 5 గంటలకు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బండి పెట్టి ఇక్కడ తీసుకెళ్ళిపోయారు. అంటే ఎట్లా పరిస్థితి? ఎంపీ గారని అనుకోకుండా తీసుకెళ్ళిపోయినారు. అట్లా ఎంపీ గారని ఫీలింగ్ లేకుండా తీసుకెళ్ళినారు వాళ్ళు. కారణం అంటే మీరు ఇంట్లో పని చేస్తారు, ఎన్ని గంటలకు వచ్చారు? పోలీసులు ఎన్ని గంటలకు వచ్చారు? వాళ్ళు 4 గంటలకే ఉన్నారు ఇక్కడ. పోలీసులు 4 గంటలకి ఇంటి దగ్గర ఉన్నారు. రెడీ బయట ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నవాడిని అరెస్ట్ చేసి తీసుకోవడం అనేది కాదు. ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, నారా లోకేష్ రాజ్యాంగం, నారావారి రాజ్యాంగమే. ఇంత దారుణంగా ఆయన ఇంట్లో ఉండవని తీసుకుని ప్రీ పోలింగ్ జరగడం లేదు. ఇప్పుడు మీరు అక్కడ పోయి మీరంతా మీడియా ఉండదు కదా, మీరు ప్రతి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి చూడండి. అక్కడ ఓటర్ను బెదిరిస్తున్నారు, అక్కడ ఉండే ఏజెంట్ ఫారాలు చించేస్తున్నారు. అంత కొత్త జనం బయట వాళ్ళు వచ్చి వాళ్ళే లైన్ లో ఉండి మీ మీడియాకి ఏం చూపిస్తారు? ప్రీ పోలింగ్ జరుగుతుంది చూడండి. అదంతా కొత్త వ్యక్తులే. అంటే ఒక రకంగా ఒక ప్రజాప్రతినిధిని, అందులో ఒక పార్లమెంట్ సభ్యుడిని, ఆయన కనీసం ప్రోటోకాల్ అనేది ఉంటుంది. హౌస్ అరెస్ట్ కి చాలా వ్యత్యాసం ఉంది. హౌస్ అరెస్ట్ అంటే ఇంట్లోనే పోలీసులు ఉంటారు, ఒక డిఎస్పీ అంతగా బలంగా ఉండాలంటే డిఎస్పీ 100 మంది పోలీసులు కూడా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎందుకు ఆయన అంత ఘోరంగా వీడ్చుకుంటూ వెళ్ళి పోలీసు వాహనం ఎక్కించి కడపకు 70 కిలోమీటర్ల కడపకు ఎందుకు తీసుకెళ్లాలి? పోలీసులు అతి ఉత్సాహము. నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఆయన అరెస్ట్ చేయడం. ఆయన అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు. ఆయన ఇంట్లో ఉన్నాడయ్యా, ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆయన ఏమన్నా తీవ్రవాదా? తీవ్రవాదులు, గూండాలు బయట తిరుగుతున్నారు. వాళ్ళని యథేచ్ఛగా వదిలేసినారు. వాళ్ళకు ఒక కోడ్ ఇచ్చినారు, బయట నుంచి జనం వచ్చినారు. ఆ జనంతో వాళ్ళు ఓట్లు ఇస్తున్నారు. మా వైసీపీ ఓటర్ను ఓటే వేయించలేదు. ఇది దారుణం. ఇది మీ మీడియానే ఏం చెప్తుంది? ప్రీ పోలింగ్ జరిగింది, టీడీపీ ఘన విజయం సాధించింది, అక్కడ వైసీపీ ఘోర పరాజయమైంది, చాలా వ్యతిరేకత ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత ఉందని చెప్పుకోవడానికి మాత్రమే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత దారుణంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పోలీసులకు ఒక్కటే చెప్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి పరిణామం కూడా కాదు. దయచేసి ప్రీ పోలింగ్ ఇప్పటికైనా మించిపోయింది లేదు, జనాన్ని ఫ్రీ పోలింగ్ జరిపించండి. ఓవరాల్ గా అయితే ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన అరెస్టు పర్వం నుంచి కూడా దాదాపు వైసీపీ శ్రేణులు కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిని ఆ విధంగా పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున పార్టీ ఆఫీసులకి కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. ఉత్కంఠ నడుమ కూడా ఏ విధంగా ఉండబోతుంది, పులివెందుల్లో బైపోల్ పోలింగ్ అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది చెప్పవచ్చు. ఒక రకంగా కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు. అక్కడ పోలీసుల పహార ఇంకాస్త పెంచినట్టుగా తెలుస్తుంది. అక్కడ ప్రెసెంట్ కండిషన్ ఏంటి? అంత సాఫీగానే జరుగుతున్నట్టుగానేనా? 7 గంటల నుంచి మనకి పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. పోలింగ్ కేంద్రాల వద్ద సిచ్యువేషన్ ఏంటి? ఓవరాల్ గా ఇప్పుడు పులివెందుల్లో జరుగుతున్నటువంటి
ఈ రాజకీయ నాటకీయ పరిస్థితుల నడుమ కూడా ప్రస్తుతం ఓటర్లు ఉదయమే మొగ్గు చూపకపోవచ్చు. ఎందుకంటే దాదాపు 10,601 ఓట్లు ఉన్నాయి కాబట్టి దాదాపు 11 నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా ఇక్కడ వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. వర్షం కూడా పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఓటర్లు కూడా స్వచ్ఛంగా ఇంటి నుంచి బయటకు రావాలంటే దాదాపు 11 పైగానే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే సమస్యాత్మకంగా ప్రాంతాలు ఉన్నాయో వాటిని 4గా నిర్ధారించారు. గతంలో ఏదైతే దాడులు జరిగాయో ఎన్నికల ప్రచారంలో నల్గొండవారిపల్లె ఇటువంటి సమస్యాత్మక కేంద్రాలలో గ్రామాలలో కూడా పికెటింగ్ ఏర్పాటు చేశారు. మైక్రో అబ్జర్వర్లు అలాగే వెబ్ కాస్టింగ్ కెమెరాలతో అలాగే ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా దాదాపు 4 అంచెల భద్రత నడుమ కూడా ప్రస్తుతం హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో కూడా వాటిని దాటుకొని ఓటరు స్వేచ్ఛాయుతంగా తన హక్కును ఓటు హక్కును కూడా వినియోగించేందుకు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఈ పోలింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రస్తుతం పులివెందుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గతంలో పోలింగ్ నమోదు కాలేదు. ఎందుకంటే ఏకీకృతం అయిన నేపథ్యంలో ప్రస్తుతం పోలింగ్ శాతం ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది కూడా ప్రస్తుతం ఆసక్తిగా మారింది పులివెందుల ప్రజలు. ఎందుకంటే గతానికి భిన్నంగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు గత 25 ఏళ్లుగా వైసీపీ అలాగే కాంగ్రెస్ పార్టీ అలాగే వైసీపీ పార్టీ గెలిచింది. తొలిసారి టీడీపీ పార్టీ విజయం కోసం కూడా పెద్ద ఎత్తున కుయుక్తులు పడుతుంది. ఈ నేపథ్యంలో అలక్ష్యపరం ఓటర్లను ప్రభావితం చేస్తుందా లేదంటే గిన వైసీపీకి మళ్ళీ మరోమారు కూడా పట్టం కడతారా లేదంటే టీడీపీకి పట్టం కడతారా అనేది కూడా ఆసక్తిగా మారింది. దాదాపు పోలింగ్ శాతం పెంచేందుకు పక్క ఎన్నికల సిబ్బంది చాలా కష్టపడుతున్నారు. మరోవైపు శాంతి భద్రతల విషయంలో జిల్లా పోలీసులు కష్టపడుతున్నారు. అరెస్ట్ పర్వంలో దాదాపు వైసీపీ శ్రేణులు కూడా తలలు బాదుకుంటూ అసలు ఏం జరుగుతుంది అనేది కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది పులివెందులలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ బైపోల్ కి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ఆయన అందిస్తాం.